హలో అండి. ఇప్పుడు మనం పిచ్చుకలగుంట గ్రౌండ్కి వచ్చాం. ఇది గుంటూరులో అరండల్పేటలో ఉంది. అయితే ఇక్కడ అండర్ 19 అండ్ అలాగే అండర్ 16 సెలక్షన్స్ జరుగుతున్నాయని చెప్పాను కదా మొన్న. సో అది చూపించడానికి అయితే వచ్చాను ఇక్కడికి మీకు. అయితే ఇక్కడ చూసారు కదా సెలక్షన్స్, ఇది అండర్ 16 జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్. అయితే మార్నింగ్ అయితే అండర్ 19 అయిపోయినాయి. అండర్ 19 చాలా మంది వచ్చారనమాట, కానీ అండర్ 16 చూసారా ఎంత తక్కువ మంది వచ్చారో. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఎప్పుడైనా సరే మీరు ఒక డిస్ట్రిక్ట్ ఆడాలంటే చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి. ఎందుకంటే ఇంత తక్కువ కాంపిటీషన్ ఉండిద్ది. సో ఈజీగా మీరు డిస్ట్రిక్ట్ ఆడొచ్చు. చూసారు కదా ఈరోజు డిస్ట్రిక్ట్ సెలక్షన్ జరుగుతాయి. దాంట్లో చాలా తక్కువ మంది వచ్చారు, కానీ వీటిలో నుంచే 3 టీములు తీస్తారనమాట. సో అండర్ 19 కైనా సరే దీనికైనా ప్రాబుల్స్ టీమ్స్ చేస్తారు. దాంట్లో నుంచి ఆ 3 టీమ్స్కి మ్యాచెస్ పెట్టి వాటిలో నుంచి ఒక టీం మాత్రమే తీస్తారనమాట. అంటే ఎవరైతే ఆ 3 టీమ్స్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళలో టాప్ 15 మెంబర్స్ని తీసుకుంటారు. ఆ 15 మెంబర్స్ని ఇక డిస్ట్రిక్ట్ టీమ్గా వేస్తారనమాట. ఆ డిస్ట్రిక్ట్ టీమ్ రేపు కృష్ణా డిస్ట్రిక్ట్, దాని తర్వాత ప్రకాశం, ఈ టీం, ఇలాంటి డిస్ట్రిక్ట్స్తో వీళ్ళు ఆడతారనమాట నెక్స్ట్. సో అక్కడ నుంచి మనకు తెలిసిందే కదా జోనల్ మ్యాచెస్ ఎలాగో. సో చూశారు కదా, పేరెంట్స్ కూడా వచ్చి చూస్తారు. అయితే ఈ గ్రౌండ్ ఏంటంటే, ఈ గ్రౌండ్ ఓన్లీ చిన్నపిల్లలకు మాత్రం ఇక్కడ కోచింగ్ ఇస్తారనమాట. ఒకవేళ సీనియర్స్ లేదంటే అండర్ 23 ప్లేయర్స్ ఎవరన్నా ఇక్కడ ఆడాలి అనుకుంటే, ఇక్కడ కోచింగ్ తీసుకోవాలనుకుంటే మీరు హిందూ కాలేజ్ ఉండిద్ది మార్కెట్ దగ్గర. సో అక్కడైతే కన్సల్ట్ అవ్వాల్సి ఉండిద్ది. మీరు అక్కడ కన్సల్ట్ అయితే మీరు డైరెక్ట్గా అక్కడ కూడా కోచింగ్ తీసుకోవచ్చు. సో చూశారు కదా, ఇక్కడ ఓన్లీ ఈ గ్రౌండ్లో ఇప్పుడు సెలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ అండర్ 14 వాళ్ళకి ఇక్కడ మ్యాచెస్ పెడతారు, డిస్ట్రిక్ట్ మ్యాచెస్ కూడా. చూశారు కదా, ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రాబుల్స్ మ్యాచెస్ అయినా డిస్ట్రిక్ట్ మ్యాచెస్ అయినా ఇక్కడ పెడతారు. ఒకవేళ ఇక్కడ అండర్ 19 అలాగే అండర్ 23 లేదంటే సీనియర్స్కి డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఇక్కడ జరగవండి. డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఓన్లీ ట్రయల్స్ మాత్రం ఇక్కడ జరుగుతాయి. డిస్ట్రిక్ట్ మ్యాచెస్ వేరే చోట జరుగుతాయి అన్నమాట. సో పేరే చర్ల అని ఉండిద్ది, ఆ గ్రౌండ్లో జరుగుతాయి అన్నమాట.